ఎమ్మెల్యే చొరవతో తీరనున్న మినకల్లు గ్రామ సిజేఎఫ్ఎస్ రైతుల కష్టాలు. సిజేఎఫ్ఎస్ భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినకలు గ్రామంలో అర్జీదారులు ఇచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఆర్టీఓ అనూష పెన్నా నది పరివాహక తీరాన ఉన్న సిజేఎఫ్ఎస్ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా భూమికి సంబంధించిన పలు రికార్డుల వివరాలను తహసీల్దారుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మినకలు గ్రామంలో సుమారు 100 ఎకరాల సిజేఎఫ్ఎస్ భూములను రైతులకు ఇచ్చిన తరుణంలో అవి రద్దవటంతో డీకేటీ పట్టాలు ఇవ్వాలని ఇచ్చిన అర్జీ విషయంపై మినకల్లు గ్రామానికి రావటం జరిగిందని తెలిపారు. మినకల్లులో ఉన్న 100 ఎకరాల సిజేఎఫ్ఎస్ భూములను పరిశీలించగా పొలమంతా సాగులో ఉండటాన్ని గమనించామని అన్నారు. పొలం విషయంపై ఆర్టీఓ తహసీల్దార్లకు సబ్ డివిజన్ చేయమని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. పొలం జమీదారులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలను పూర్తిగా సేకరించి రికార్డులు తయారు చేసి ఏఆర్సీ ప్రపోజల్ పెట్టి లిస్టు తయారు చేయాలని సూచించామన్నారు. అనంతరం మినకల్లు నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుండి పెన్నా పరివాహక ప్రాంతాలను సాగు చేసుకుంటున్న సన్నకారు రైతులకు ఎటువంటి ఆధారం లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని అన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆమె ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించడం జరిగిందని వారు అన్నారు. మినకలు గ్రామ రైతులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని వారు తెలిపారు. సుమారుగా ఒక 100 ఎకరాల అగ్రికల్చరల్ బ్లాక్కి సిజేఎఫ్ఎస్ పట్టాలు ఇచ్చినప్పుడు, పూర్వం ఇచ్చినప్పుడు అవి రద్దు అయిన తర్వాత డీకేటీ పట్టాలు అనేది ఇష్యూ చేయమని వచ్చిన అర్జీ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 100 ఎకర్స్ కల్టివేషన్లో ఉంది అని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారికి అండ్ తహసీల్దార్కి కూడా ప్రాపర్గా సబ్ డివిజన్ చేసుకుని ఇక్కడ కల్టివేషన్లో ఉన్న సివై జమీదారులు, 100 ఎకరాల బ్లాక్లో కల్టివేషన్లో ఉన్న సివై జమీదారులు అందరి లిస్టు కూడా తయారు చేసి త్వరలోనే ఏఆర్సీ కమిటీలో కూడా పెట్టి అసైన్మెంట్ ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మాకు గతంలో 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన పొలాలు పట్టాలు ఇచ్చారు, కానీ దాన్ని సబ్ డివిజన్ చేసి ఎవరి పొలాలకు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటిదాకా అందరు రైతులు కంబైన్డ్గా సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరు రైతులు పోయేసి మా పొలాలు మా సబ్ డివిజన్ చేసేయమని చెప్పి చాలా నుంచి అడుగుతూ ఉన్నారు. ఆ సమస్యని గత బాధకులు ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ప్రశాంతమ్మ మేడంని కలిసి అర్జీవంగానే ప్రశాంతమ్మ చొరవతో ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిశీలించి రైతులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వెళ్ళారు. అదేవిధంగా ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేయడానికి గత 20-30 రోజుల నుంచి ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ చాలా కష్టపడి ఆ డేటాను కలెక్ట్ చేసి పెట్టినందుకు, ముఖ్యంగా ఈ సమస్యని ఇంత త్వరగా ట్రాక్ మీదకి తీసుకువస్తారని, సాల్వ్ చేయడానికి ఇంత ట్రాక్ మీద తీసుకువస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ మాటిస్తే నిలబెట్టుకుంటారని మరోసారి ప్రశాంత్ మేడం నిరూపించుకున్నారు. ఓకేనా, మా ప్రజలందరి తరపున, మా గ్రామ ప్రజలందరి తరపున, ఇక్కడ పట్టదారుల రైతులు అందరి తరపున ప్రశాంత్ మేడం గారికి, ఏసీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, విఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వన్స్ అగైన్ ప్రశాంత్ మేడం, మీరు చేసిన ఈ మేలు మటుకు మర్చిపోం మేడం. 30 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, మీరు చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం.